హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. అదే పరమన్నం, బెల్లం పరమన్నం అయితే చేస్తున్నా. ఇదైతే నేను సింపుల్గా చేస్తున్నానండి, ఏం వేయకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. మీకు నచ్చితే పక్కా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నానండి. అదే దొడ్డు బియ్యం అంటాం కదా, రేషన్ బియ్యం. ఇవి అయితే ఒక గ్లాస్ తీసుకున్నా. మామూలుగా సన్న బియ్యం కూడా వాడుకోవచ్చు, మన ఇష్టం అండి, ఏవైనా రైస్ వాడుకోవచ్చు. ఇలా అయితే రైస్ని నీట్గా వాష్ చేసి వాటర్ వేసి ఉడకబెట్టేసుకోవాలండి. ఇక్కడ మంచిగా రైస్ని అనేది మనం ఉడకబెట్టుకోవాలని నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను రైస్ ఉడకబెట్టేసిన అండి, ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది, అందుకని చెప్తున్నా. ఇక్కడైతే బెల్లం వేసుకోవాలి. ఇలా రైస్ ఉడికింది కదా, ఇలా ఉడికినాక మనం స్వీట్ని మనము ఎంత తింటామో చూసి బెల్లం అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక గ్లాస్ రైస్లకి ఒక హాఫ్ గ్లాస్ అంతా బెల్లం అయితే వేసుకున్నానండి. స్వీట్ కరెక్ట్ సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ ఏమైనా కావాలి అంటే ఇంకో కొద్దిగా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇక్కడైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా ఇలాచీ పొడి అయితే వేసుకోవాలండి. ఇలాచీ పొడి కొంచెం చక్కెర వేసి మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బెల్లం వాటర్ అనేది ఇలా పైకి వస్తుంది కదా, మంచిగా మొత్తం లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడకబెడుతుండాలి రైస్ని, ఎందుకంటే మాడిపోతుంటుంది. అడుగు మందంగా ఉన్న బాండి పెట్టుకుంటే మనకి ఏం కాదండి, అయినా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఇలా చూస్తున్నారు కదా, ఇలా మంచిగా దగ్గర అయ్యే వరకు, మంచిగా రైస్ అనేది ఉడికే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ అలా నెయ్యి వేసుకున్నా అండి. ఆవు నెయ్యి అయితే ఇలా వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మొత్తం నెయ్యి అయితే మనకి ఒక కప్పు నెయ్యి అయితే పడుతుందండి. ఇక్కడ పాలతోని కూడా చేస్తారండి. నేను ఆ పాలతో నీటంగా ఎలా చేస్తారో నేను మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను మీకు. ఇక్కడైతే నేను ఒక హాఫ్ కప్ అయితే నెయ్యి వేసుకొని, ఇక రైస్ అయితే ఉడికిపోయిందండి, పక్కకు పెట్టుకొని ఇలా మనం నెయ్యి వేసుకొని కాజు కిస్మిస్ అయితే వేసుకొని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక మన పరమన్నం అయితే రెడీ అయిపోయింది. అందులో వేసేస్తే రెడీ అయిపోయిందండి. ఈజీగా చేసుకోవచ్చు అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పక్కా మీరు కూడా పాలు ఇటంగా ఏమి వేయకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రెడీ అయిపోయిందండి పరమన్నం అనేది. ఓకే అండి, చూశారు కదా ఈజీగా పరమన్నం ఎలా చేసుకోవాలో చూపించా కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం. ఓకే అండి, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే పక్కా లైక్ కొట్టండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.